వెల్కమ్ టు ఫిలిం ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'ఇడ్లీ కడాయ్' అదే 'ఇడ్లీ కొట్టు' మూవీ చూడడం అయితే జరిగింది. ఇందులో హీరో వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మన 'ధనుష్' గారు. ఎంటైర్ మూవీ చూడగానే నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. ట్రైలర్ చూసి నేనేమైతే అనుకున్నానో అదంతా కట్స్ అనేది నీట్‌గా ప్రజెంట్ చేశారు థియేటర్ మీద. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా అంతా ఎ లాట్ ఆఫ్ ఎమోషన్ మీద నడుస్తూ ఉంటది. ఒక బ్యూటిఫుల్‌గా చూపించారు. ఆ ఎమోషన్ కూడా గుడ్‌గా క్యారీ చేసి మనకి థియేటర్ మీద అందించారు మన 'ధనుష్' గారు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా అంతా ఒక ఇడ్లీ కొట్టు చుట్టూరు తిరిగే మనకి స్టోరీని అది బాగా బిల్డ్ చేసుకొని మన థియేటర్ మనకి అందించారు మన 'ధనుష్' గారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీకి తనే డైరెక్టరు అండ్ రైటరు. అండ్ బాగా చాలా బాగా రాసుకున్నారు కొన్ని కొన్ని సీన్స్ అయితే. మనకి ఎమోషన్ మాత్రం బాగా క్యారీ చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఒక మూవీ చూస్తున్నట్టు మనకు అనిపించదు. మన ముందున ఒక జీవితం ఒక లైఫ్ అవుతుందిరా అన్నట్టు మనకి కళ్ళు కట్టుగా చూపిస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క యాక్టరు తన క్యారెక్టర్ మాత్రం జీవించి పెట్టేశారు భయ్య. మామూలు కాదు. మనకి చప్పట్లు కొట్టాలనిపిస్తది కొన్ని కొన్ని సీన్స్ అయితే అంత బాగా చూపిచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక ప్రాపర్ కనెక్షన్ ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి. మన 'ధనుష్' గారి క్యారెక్టర్ గాని, 'నిత్య మేనన్' గారి క్యారెక్టర్ గాని, అండ్ మెయిన్ వచ్చేసి 'ధనుష్' గారు ఆళ్ళ తండ్రి కింద ఏసిన క్యారెక్టర్ గాని, టూ గుడ్ అనిపిస్తది. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఓడియమ్మ సూపర్ అన్నట్టు మనకనిపిస్తది. అండ్ ఇంటర్వెల్ సీను, ఆ ప్రీ క్లైమాక్స్ సీను టూ గుడ్ అనిపిచ్చాయి. ఎందుకంటే ఎమోషన్‌ని టూ గుడ్‌గా క్యారీ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి విలన్స్ గురించి చెప్పుకోవాలంటే పర్లేదు భయ్య. ఉన్నంత సేపట్లో ఆళ్ళ మైండ్ అంటే ఆళ్ళ స్టోరీని కూడా బిగ్ స్క్రీన్ బాగా ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మ్యూజిక్ 'జీవి ప్రకాష్' గారు కూడా టూ గుడ్‌గా ఇచ్చాయి. ఎందుకంటే ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఎనకతల వచ్చి బీజం చాలా బెటర్‌గా ఇచ్చారని చెప్పొచ్చు. ఏదో కొట్టియాలి, ఏదో పెట్టియాలని కాకుండా ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఆ సూపర్‌రా బాగా పండింది కదరా బీజం కూడా అన్నట్టు మనకనిపిస్తది. అండ్ మెయిన్ 'నిత్య మేనన్' గారి యాక్టింగ్ గురించి వచ్చేస్తది. తన క్యారెక్టర్ టూ గుడ్ అనిపించాయి భయ్య. ఈ మధ్య కాలంలోనే తను ఎక్కువ యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్‌కి 'నిత్య మేనన్' గారైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతారు. అండ్ మెయిన్ వచ్చేసి తన ఇన్నోసెంట్ క్యారెక్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ మూవీలో. అండ్ తన క్యారెక్టర్ కూడా టూ గుడ్‌గా అనిపిస్తది. చూసిన తర్వాత సూపర్ 'నిత్య మేనన్' తప్ప ఇంకెవ్వరు సూట్ అవ్వరు అన్నట్టు మనకు అనిపించేలా చేశారనమాట. అసలు 'ధనుష్' గారి గురించి వచ్చేద్దాం. 'ధనుష్' గారు అసలు ఎలా చేశారంటే అసలు మనం మర్చిపోతామనమాట. ఆ 2 గంటల 30 నిమిషాలు అసలు మన 'ధనుష్' గారు హీరో అని మర్చిపోతాం. ఆ ఇడ్లీ కొట్టు అంటే ఇడ్లీ అమ్మినోడి కింద మనం గుర్తించుకుంటాం తప్ప 'ధనుష్' ఒక హీరో, 'ధనుష్' ఒక యాక్టర్ అన్నట్టు మనం మర్చిపోతామనమాట. అంత బాగా యాక్ట్ చేశారు తను. అండ్ అందులో ఇన్వాల్వ్ అయిపోయేలా కూడా మనకు చూపిచ్చారు. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా టూ గుడ్‌గా అనిపించాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనుషులతో కాకుండా మనకి ఆవులతో కూడా ఎమోషన్ తీసుకొచ్చారురా బాబు! నేనసలు అనుకోలే. ఆహా! ఇంత బాగా గుడ్ ప్రెజెంట్ చేస్తారా మనకి థియేటర్ మీద అన్నట్టు నాకనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి కొంతమందికి అయితే ఎమోషన్ సీన్స్ నచ్చకపోవచ్చు. ఎమోషన్ సీన్స్ నచ్చకపోయినోళ్ళకి కొద్దిగా ఈ మూవీ మీద కొంచెం డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ ఎమోషన్ పెట్టినా ఆళ్ళకి అంత క్యారీ చేసుకోలేరు. ఆళ్ళకి కొంతమందికి నచ్చదు. అలాంటోళ్ళకి కొద్దిగా ఇంప్రెషన్ అయితే తక్కువ అవుతది. బట్ ఎమోషన్ అయితే ఎవరికైతే నచ్చుతదో ఖచ్చితంగా ఈ మూవీ అయితే అలా ఎళ్లి చూడాలి థియేటర్‌లోని. ఖచ్చితంగా ఒక సాటిస్ఫై అయితే అవుతారు. అండ్ బయటకొచ్చిన తర్వాత. అండ్ ఈ దసరాకి మాత్రం ఇడ్లీ కొట్టి అయితే మంచి సినిమా అయితే మనకు దింపారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి నీట్‌గా న్యాయం చేసుకున్నారు. అండ్ నీట్‌గా గుడ్ ప్రెజెంట్ చేశారు మనకి బిగ్ స్క్రీన్ మీద. కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకు కూడా రెట్లర్‌లే ఓడియమ్మ సూపర్‌రా అన్నట్టు అనిపిస్తది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ నుంచి అండ్ మనకు లాస్ట్ వరకు ఎక్కడ ల్యాగ్ ఉండదు. అండ్ నీట్‌గా ఒక గుడ్ వేలో ఎళ్ళిపోతది. అండ్ మెయిన్ వచ్చేసి ఒక చుట్టూరు అంటే ఒక ఇడ్లీ కొట్టు చుట్టూరు తిరిగేదే మనకి ఈ స్టోరీ అనమాట. అక్కడ ఏమయ్యాయి? అక్కడికొచ్చే సన్నివేశాలేంటి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్‌లో చూసుకోవాలి. కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి భలే రాశారు తెలుసా! అంటే మనకు కొన్ని డైలాగ్స్ చాలా సూపర్‌గా అనిపిస్తది. అవునురా! ఇప్పుడు ఎలాగుందిరా అన్నట్టు మనకు అనిపిస్తదనమాట. అంత బాగా రాసుకున్నారు. కొన్ని కొన్ని సీన్స్ అయితే టూ గుడ్‌గా అనిపిస్తాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఎక్కువ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్ ఉంటది మూవీలోని. మీరు ఇంకేది ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళకండి. స్టోరీ ఒక సింపుల్ స్టోరీ. అది మనకి గుడ్ వేలో ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు 'ధనుష్' గారు. 'ధనుష్' గారు ఇంతకుముందు మనకి 'రాయన్' మూవీ అయితే తీశారనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది 'ధనుష్' గారు ఏంటంటే ఒక మాస్ మూవీలు కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ కూడా తీయగలరు అనేసి నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన ఒక 2, 3 సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ లోపలికెళ్ళిన తర్వాత మనకైతే స్టోరీ అనేది మనకు ప్రెడిక్టబుల్‌గా ఉంటదనమాట. అంటే ఫస్ట్ హాఫ్‌లో ప్రెడిక్టబుల్‌గా ఉండదు గానీ సెకండ్ హాఫ్‌లో అయితే మనం ప్రెడిక్ట్ చేసేస్తాం. ఓకే. స్టోరీ ఇలాగుంటది. ఓకే. ఇప్పుడు ఈ సీన్ వస్తది. ఓకే. ఇప్పుడు ఆ సీన్ వస్తది. బట్ మనం అలా కన్వీనియంట్‌గా అంటే మనం ఊహించుకున్న ఆ సీన్స్‌కైతే కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే అంత డెప్త్‌గా మనకి తీసుకెళ్తారు. అండ్ ప్రాపర్ కనెక్షన్ పెడతారు. ఒక ప్రాపర్ వేలో ఒక ఎమోషన్ తీసుకెళ్తారు. అండ్ మెయిన్ వచ్చేసి మన టికెట్ కాస్ట్ రూ. 100 వర్త్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. అంత బాగా చూపిస్తారు క్లైమాక్స్ వచ్చిన తర్వాత. థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఓకే. ఒక సాటిస్ఫాక్షన్ మూవీ చూసాంరా అన్నట్టు మనకు అనిపిస్తది. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఈ మూవీకి నేను ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 4 ఇస్తున్నాను. ఖచ్చితంగా ఎళ్లి థియేటర్‌లో అది కూడా మీ ఫ్యామిలీతో ఎళ్తే ఇంకా చాలా బెటర్ అనిపిస్తది. అంత బావుంటది. అండ్ ఖచ్చితంగా థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయండి. అంత బాగా
బాగా మీరైతే ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ అయితే తెప్పించడం అయితే జరుగుతది.